హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ రోజైతే ఇంకొక వ్లాగ్ మా పొలం నుంచి చేస్తున్నాను. ఇది ఏంటంటే మా మునగ తోట చూపిస్తాను రండి మీకు కూడా. మేము ఆల్రెడీ ఒక 3 ఎకర్స్ అయితే మునగ తోట వేసాము. నేను మీ ప్రీవియస్గా అయితే ఒక షార్ట్ పెట్టాను కదా, మేము ఊరు దగ్గర పొలం కూడా చేపిస్తున్నాం అనేసి. ఇంకా అది ఇదే అనమాట, మునగ తోట అయితే వేపించాము. ఇప్పటికే 4 months అయింది మునగ తోట వేపించి. ఇది చెట్లు అయితే ఈ విధంగా బాగా పెద్దగా అయితే పెరిగిపోయినాయి. ఇంకా మొగ్గలు వచ్చే స్టేజ్ కూడా స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ కొన్ని దగ్గర అంతా కూడా చెట్లు అయితే మొగ్గలు వేయడం అంతా కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ విధంగా చెట్లు అంతా కూడా మొగ్గలు వేసాయి. చాలా బాగుందన్నమాట చూడడానికి. చూడండి ఇక్కడంతా కూడా మొగ్గలు ఉన్నాయి కదా. ఇంకా ఇటుపక్క చూద్దాం. చూడు ఇక్కడైతే ఈ చెట్టు అయితే చాలా బాగా గుబురుగా అయితే పెరుగుతుంది కదా, చాలా బ్రాంచెస్. ఈ విధంగా మనకి చెట్లు చాలా బాగా గుబురుగా పెరగాలంటే మనకి పైన వెళ్తున్న కొనలు అయితే కట్ చేసుకుంటే ఆ చెట్లు అనేది బాగా గుబురుగా అయితే పెరుగుతాయి అన్నమాట. దాన్ని మనము ప్రూనింగ్ అంటాము. చెట్లకు మనం ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. స్ట్రైట్గా పైనకి పెరిగిపోకుండా సైడ్స్కి పెరగాలంటే మనకి ప్రూనింగ్ చేసుకుంటేనే చెట్లు అనేది సైడ్స్కి ఈ విధంగా కొమ్మలు బాగా అయితే పెరుగుతాయి అన్నమాట. మనకి క్రాప్ కూడా అయితే చాలా బాగా వస్తుంది. చెట్టు స్ట్రైట్గా పెరిగిపోయింది అనుకో, ఎప్పుడైనా వర్షాలు వచ్చినప్పుడు లేదా ఎక్కువ గాలులు వచ్చినప్పుడు కన్నా బాగా విరిగిపోతుంది అనమాట మునగ చెట్టు చాలా ఈజీగా. కాబట్టి మనము హైట్ వెళ్ళకుండా చెట్టును అయితే మనం కట్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా సైడ్స్కి బ్రాంచెస్ అప్పుడు బాగా వస్తాయి. అలాగే మనకి కాయలు కూడా ఎక్కువ వస్తుంది, అంటే కాయల దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల. ఇక్కడ చూడొచ్చు ఈ చెట్టుకి అయితే చాలా కొమ్మలు వచ్చాయి కదా సైడ్స్ అంతా కూడా. ఇది ముందే మేము తెలియకుండా ప్రూనింగ్ చేసేసాము, అందుకనేసి బాగా బ్రాంచెస్ వచ్చాయి. ఇంకా ఇప్పుడైతే మేము తోట మొత్తం ప్రూనింగ్ చేయడం స్టార్ట్ చేసాము. ఇక్కడ చూడొచ్చు మేము ఆల్రెడీ కట్ చేసాం కదా. ఈ విధంగా కంప్లీట్గా అయితే మొత్తం తోట అంతా కూడా ప్రూనింగ్ చేస్తున్నాము. నేనైతే ప్రూనింగ్ చేసే ముందు మీకు ఒకసారి వీడియో చేద్దామనేసి ఇంకా కొన్ని దగ్గర అయితే చేయకుండా పెండింగ్లో పెట్టి మీకోసం అయితే వీడియో చేస్తున్నాను. ఇంకా ఇక్కడ చూడండి కంప్లీట్గా ఇక్కడంతా కూడా చెట్లంతా కూడా చాలా బాగున్నాయి. కానీ అక్కడక్కడ కొద్దిగా ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, అవి కొంచెం వాటర్ ఎక్కువ అయితే కూడా ఆ విధంగా మనకి ఎల్లో కలర్లో చేంజ్ అవుతాయి. మామూలు అన్ని ప్లేసెస్లో కూడా చెట్లు అయితే బాగున్నాయి. కొన్ని చెట్లు అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి, కొన్ని చెట్లు బాగా పెద్దగా ఉన్నాయి. అవేంటంటే నేనే గింజలు పెట్టేటప్పుడు కొంచెం లోపలికి పెట్టేశాను గింజలు. సో దానికి పైనకి రావడానికి టైం అనేది తీసుకుంది కాబట్టి అవి కొద్దిగా లేట్గా పెరిగాయి. ఇంకా అందుకనేసి కొంచెం చిన్నగా ఉన్నాయన్నమాట అక్కడక్కడ చెట్లు. ఇంకా కొద్దిగా ఇలానే మనం పైకి వెళ్తాం రండి. పైనకి వెళ్తే అక్కడ మేము ప్రూనింగ్ అనేది చేయలేదు. ఇంకా అది ఎలా ఉందో చూపిస్తాను. చూడండి ఇక్కడంతా కూడా మేము కట్ చేయలేదు, చాలా హైట్ పెరిగాయి అయితే చెట్లు చూడడానికి. ఇంకొంచెం బ్యాక్ వెళ్ళి చూద్దాం. చూడండి ఇక్కడంతా కూడా మేబీ కనిపించట్లేదు అనుకుంటా మీకు కంప్లీట్గా. ఇది నేనే సెల్ఫ్గా కెమెరా పెట్టుకొని తీసుకుంటున్నా కదా, అందుకనేసి కనిపించట్లేదు. సరే ఒకసారి మీకు దూరం నుంచి కూడా చూపిస్తాను ఎలా ఉంటుందన్నది. ఇక్కడ చూడొచ్చు చాలా హైట్ అయితే పెరిగాయి. నాతో కంపేర్ చేస్తే అంటే నా హైట్ నుంచి డబల్ అయితే పెరిగాయి అన్నమాట చెట్లు, అంత హైట్ అయితే ఉన్నాయి. వీటిని అయితే మేము కట్ చేయలేదు, ఇంకా వీటిని కట్ చేయాలి. ఇక్కడంతా చూడొచ్చు ఒకే హైట్ అయితే పెరిగాయి అన్నమాట ఈ చెట్లు. ఈ పక్క మేము మధ్యలో అక్కడక్కడ మిరప చెట్లు అయితే వేసాము, కానీ ఎండల వల్ల మిరప చెట్లు అనేది చాలా అంటే బాగా అవ్వలేదు. ఇంకా వాటికైతే కొంచెం టైం పడుతుంది మిరప చెట్లు బాగా అవ్వడానికి. ఇక్కడ చూడొచ్చు మీరు సైడ్స్లో అంతా మేము మిరప చెట్లు అయితే పెట్టాం కదా, ఎక్స్ట్రాగా కొద్దిగా. అవి బాగా ఉన్నటువైతే కాయలైతే వచ్చాయి, కానీ చాలా వరకు ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మనకి మిరప చెట్లు అనేది కావు. మామూలుగా ఎండలు తక్కువ ఉన్న టైంలో పెట్టుకుంటే కనుక ఈ టైంకి మిరప అనేది క్రాప్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మేము కొద్దిగా లేట్గా పెట్టాము, అందుకోసం అనేసి ఎండలు ఉండడం వల్ల అది అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ ఏమైనా వర్షాలు పడితే అప్పుడు మనకి మిరప అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది, అందుకనేసి మేము అలానే పెట్టాము. ఇంకా ఇక్కడంతా కూడా మేము కట్ చేయలేదని చెప్పాను కదా, ఇంకా ఇక్కడైతే నేను కట్ చేస్తాను. చూడండి అంటే నా హైట్ కన్నా కొంచెం అలా వదిలేసి ఇంకా ఆ పైన ఉన్నదంతా కూడా నేనైతే కట్ చేసుకున్నాము.
ఇంకా ఈ చెట్లో అయితే చాలా బాగా మొగ్గలంతా కూడా ఎక్కువగా వచ్చేసాయి. కానీ నేను కొద్దిగా పైనకి అంటే కొంచెం కిందకే కట్ చేశాను. అందుకని మొగ్గలు కూడా కొంచెం అయితే పోయాయన్నమాట. చాలా హైట్ పెరిగింది. అందుకనేసి కొంచెం అయితే కట్ చేయాల్సొచ్చింది. ఇంకా మొగ్గలంతా కూడా చాలా పువ్వులు, మొగ్గలొచ్చాయి. ఇంకా మోస్ట్‌లీ ఇంకా 2 మంత్స్‌కి అలా మనకి కాయలు కూడా రావచ్చు. అంటే కాయలు రావడం స్టార్ట్ అవుతాయి. జూలైకి అలా ఆగస్ట్‌కి అయితే నాకు తెలిసి క్రాప్ అయితే వస్తుంది. మళ్ళీ ఒకవేళ క్రాప్ వచ్చిన తర్వాత అయితే మీకు ఇంకొక వీడియో అయితే తీసి పెడతాను కుదిరితే. ఇంకా ఇప్పుడైతే కంప్లీట్‌గా మనము తోట మొత్తం అయితే నేను ఒకసారి హై లెవెల్‌లో అయితే చూపిస్తాను మీకు ఎంత దూరం ఉంది అనేది.
వరకు కంప్లీట్ మునగ తోట చూసారు కదా. ఇంకా మనం మునగ చెట్ల బెనిఫిట్స్ ఏమి, వాటిని ఎలా మనం మార్కెటింగ్ చేసుకోవాలి, ఎక్కడ అమ్ముకోవాలి, దీని యొక్క కంప్లీట్‌గా ఇంకొక వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. కాయలొచ్చిన తర్వాత నేనైతే ఇంకొక వీడియో చేస్తాను కదా, ఆ వీడియోలో అయితే కంప్లీట్‌గా డీటెయిల్ గురించి అంతా మాట్లాడతాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ సపోర్టింగ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.